రంగారెడ్డి జిల్లా బండ-రావిరాలలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై కలెక్టరేట్ కార్యాలయం ముందు వాళ్లు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. బండ-రావిరాలలో ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ యార్డ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ అదే ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల మరింత కాలుష్యం పెరుగుతుందని విమర్శించారు. సభలు పెట్టాలా ఎవడప్ప జాగీరు కాదు. గ్రామ సభ ఒప్పుకుంటేనే అక్కడ అధ్యయనం అంటాం, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. అంటే ఏంటి మనిషికో మాట, మనిషికో మాట. ఇది గొడ్డు కంటే హీనమైతే కర్రు కాల్చి వాత పెట్టాలా? గొడ్డు కంటే హీనంగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కర్రు కాల్చి వాత పెట్టాలా? ఆ వాత పెట్టడంలో భాగంగా రంగారెడ్డి కలెక్టరేట్ లకు దూసుకొచ్చినటువంటి ఒక రాణి రుద్రమదేవి లెక్కున్నారు. మీరు నాదర్ భూములను దొబ్బుకోతా ఉన్నారు. ఎక్కడికక్కడ పేదవాళ్ల భూములను గుంజుకుంటా ఉన్నారు. ప్రభుత్వ భూములను వేలం వేస్తా ఉన్నారు. తొట్టిదారిని అడ్డమైన జీవోలు పట్టుకొచ్చి ఒక దుర్మార్గమైన కాలం చెల్లే రోజులు వచ్చినాయి. ఈ ప్రభుత్వానికి కాలం చెల్లే రోజులు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. సిగ్గులేదు ఇక్కడ అంటా ఉన్నాడు. మూసినట నల్లగొండలో మాట్లాడుతూ సిగ్గు ఎక్కలేదు. ఎవరు ఆత్మహత్య చేసుకున్నా, ఎవరెట్టొచ్చినా తొక్కుకుంటా నేను మూసిని బాగు చేస్తా అని చెప్పనట్టు. అది ఏందో, ఆయన ఎంత పొడుగుండో, ఎంతమంది దొక్కుతాడో ఎవరికి అర్థం కాదు, కానీ తొక్కుకుంటూ వస్తానని. ఏంటి మనిషికో మాట.